పెళ్లి చేసుకోవాలా వద్దా? చేసుకోవాలన్న. ఎందుకు? మన తల్లిదండ్రులు ఎలా చేసుకున్నారో అలా మనం ముందుగా వాళ్ళు చూపించిన బాటలో మనం నడవాలి అంతే. అంటే ఈ జనరేషన్ లో చాలా మంది విడిపోతున్నారు కదా, సెలబ్రిటీస్, క్రికెటర్స్ అని చెప్పేసి. ఆ, నా మన మనం ఇద్దరు వైఫ్ హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. అర్థం చేసుకునే వాళ్ళు వచ్చి వైఫ్ అర్థం చేసుకోవాలి ప్రతిదాన్ని. మొగుడికి ఏంటంటే 100 దారులు ఆలోచిస్తాడు. ఆడది ఆడది ఒకే దారి ఆలోచించాలి. మేము ఇద్దరం ముందుకు వెళ్ళాలి, మా లైఫ్ ఇలా ఉండాలి, మా ఫ్యూచర్ ఇలా చూసుకొని మొత్తం అండర్స్టాండ్ చేసుకుంటే మొగుడి సమస్యలు ఉంటాయి. ఎందుకంటే పెళ్లి కాకముందు ఎన్నో తప్పులు చేసుకుంటాం, ఏదైనా చేసుకుంటాం. కానీ దాన్ని సరి చేసుకోవడానికి భార్య మనకు తోడుగా నిలబెడాలి. మనం చేసుకునేది ముందు లైఫ్లో ఇద్దరం కాబట్టి అర్థం చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. విడిపోరు, ఎవ్వరు విడిపోరు. ఎందుకంటే నేను చేసుకున్నాను కాబట్టి 1 year అయింది మ్యారేజ్. నా వైఫ్ నాకు అర్థం చేసుకునేది. నాకు వెనకాల చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ నన్ను అర్థం చేసుకునే ఒక వైఫ్ దొరికిందని నేను ఎప్పటికీ హ్యాపీ, 100% హ్యాపీగా. తనే ఫోన్ చేస్తుంది. నిజంగా తనే ఫోన్ చేస్తుంది.